అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది పర్సనల్ అంటే ఇప్పుడు మీకు జైపాల్ అంకుల్, రాజ్ ప్రకాష్ పాల్ వీళ్ళు దైవజనులు ఉన్నారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంకో క్వశ్చన్ పక్క అన్నయ్యకి, అన్న మీరు ఇప్పుడు దాకా రంజిత్ ఓపిరి గారిలో మీరు పర్సనల్ గా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటి? ఆయన కష్టపడే విధానంలో కానీ మీరు ఆయన చూసి పెరుగుతూ వచ్చారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు అనుకుంటున్నారు? ఎవరు మార్క్ అన్నా? మార్క్ అన్న. ఓకే, నేను చెప్తాను బ్రదర్స్, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు జైపాల్ గారు ఇంకెవరన్నారు? రాజ్ ప్రకాష్ వాళ్ళ కుమార్. వాళ్ళని గురించి అభిప్రాయం దైవజనులు వాళ్ళు ఏ రాజు కొరకైతే నేను సైనికునిగా పనిచేస్తున్నాను ఆ మహారాజు కొరకే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. నాకు వాళ్ళ మీద ప్రేమ అభిమానం ఉంది. అసలు ఏ దైవ సేవకుడు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడే ఏ సేవకుడైనా నాకు సహదాసుడే, నాకు మిత్రుడు, కావలసిన వాడు. అందరి మీద నాకు ప్రేమ అభిమానం ఉంది. వాళ్ళని స్పెషల్గా ఏముంది, ఇప్పుడు సతీష్ కుమార్ గారు, శ్యామ్ కిషోర్ గారు, టీజే స్టీఫెన్ పాల్ గారు, వీళ్ళందరూ కూడా, రాజబాబు అన్నయ్య, ఏస్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడుతున్నారో వాళ్ళందరూ కూడా నా తోడి సైనికులు. అందరి మీద నాకు అభిమానమే. ఓకే అంకుల్, ఇంకొకటి ఎమోషనాలిటీ క్రిస్టియానిటీ ఉంటుంది కదా, అంటే మ్యూజిక్ విన్నంతసేపు లేకపోతే ప్రసంగాలు విన్నంతసేపు స్టెరాయిడ్ ఇచ్చినట్టు ఆకుసేపటికి ఆ 2 రోజులకి 3 రోజులకి ఉండే క్రిస్టియానిటీ నుంచి ఉంటుంది కదా, ఆ క్రిస్టియానిటీ నుంచి విడుదల పొంది ఒక పర్మనెంట్ గా దేవుని వైపు గురిగలిగి ఎప్పుడు ఒకటే ఆసక్తితో ఫిలిప్పీ 4:4 చెప్పినట్టు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం, అది ఎలా? వెరీ సింపుల్ నాయన. అనుదినము దేవునితో సహవాసం చెయ్యాలి. ప్రతిరోజు దేవునితో కొంత సమయం తప్పక ఏకాంతముగా గడపాలి. దేవుని సన్నిధిలో మోకరించి మోకాళ్ళలోని దానియేలు ప్రార్థించినట్టు ప్రార్థించాలి. ఎజ్రాలాగా లేఖనాలు పరిశోధించాలి. దావీదులాగా లేఖనాలు దివారాత్రం ధ్యానం చెయ్యాలి. అప్పుడు ప్రతిరోజు భోజనం చేసేవాడు, ప్రతిరోజు కూడా చక్కగా మంచి ఆహారం తీసుకొని స్నానం చేసి శుభ్రంగా ఉండేవాడు నీరసంగా ఉండడు కదా. కనుక ప్రతిరోజు దేవునితో సహవాసం లేకుండా ఒకటి ఉజ్జీవ కూటాల్లో మాత్రమే హల్లెలూయా అంటూ ఉంటే కానీ మళ్ళీ వారం అంతా దేవునితో సహవాసం లేకపోతే ఆ స్టెరాయిడ్ తగ్గిపోయినట్టుగా వీడి ఆ కూటం ప్రభావం తగ్గిపోయాక మళ్ళీ నీరసించిపోతాడు. డైలీ వాక్ విత్ గాడ్, డైలీ ఫెలోషిప్ విత్ గాడ్ ఉండాలి. ఓకే, రైట్, థ్యాంక్స్.